अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्धं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनगं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं मुडैवर्लुगुरुं भजे। श्रीशैलशैत्यादिप्रणतोऽस्मि नित्यम् आसनीयोर्तां भाषकलयुगत्ते वन्ददित्तु ஆசரியப்பாவதனால் அருமறையினூல் விரித்தானை தேசிகனை பராங்குசனை திகழ்வகுலத்தாரானை மாசுடையாமனத்து வைத்து மறவாமல் வாஷ்துதுமே. శ్రీమత్కృష్ణసమాప్పాయ నమో యామునసూనవే యత్కటాక్షైకలక్ష్యాణం సులభశ్రీధర సదా. భాగవతోత్తములందరికీ దాసోహం సమర్పిస్తూ ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరువాసిరియం అనేటటువంటి ప్రబంధాన్ని అధ్యయనం చేస్తున్నాం. ఈ తిరువాసిరియాన్ని ఆళ్వార్లు యజుర్వేదానికి సారంగా ఈ ప్రబంధాన్ని మనకు అనుగ్రహించారు. యజుర్వేదంలో ఎలా అయితే 7 కాండములు ఉంటాయో అలా ఈ ప్రబంధంలో కూడా వారు అనుభవించినటువంటి భగవద్ అనుభవాన్ని అంతటినీ కూడా 7 పాసురంలో మనకు అనుగ్రహిస్తూ ఆ యజుర్వేదానికి సారమంతా కూడా శ్రీమన్నారాయణుడే పరాత్పరుడు అని ఎలా అయితే తెలియచేయబడిందో అలాగా ఈ ప్రబంధం అంతా కూడా ఈ ప్రబంధం చివరికి మొత్తం మీద సారం ఏమిటి అంటే శ్రీమన్నారాయణుడే పరాత్పరుడు అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఆయనని ఆశ్రయించడమే మన జీవుని యొక్క కర్తవ్యము, జీవుని యొక్క స్వరూపము అనేటటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఆళ్వార్లు ఇందులో అనుగ్రహించారు. ఇతర దేవతలందరూ కూడా ఆయనని ఆశ్రయించినటువంటి వారే అనేటటువంటి విషయాన్ని కూడా ఎంతో స్పష్టంగా ఆళ్వార్లు ఎంతో సునిశ్చితంగా, ఎంతో స్పష్టంగా, ఎంతో నిర్దుష్టంగా చక్కగా మనకి అర్థమయ్యేటట్టుగా పాసురాల్లో అనుగ్రహించారు. అలా అనుగ్రహించినటువంటి పాసురాలలో మనం చివరి పాసురాన్ని సేవిస్తున్నాం. నళిర్మదిచ్చడయనుం నాన్ముగక్కడవుళం తళిర్ ஒளியுமையவர் தலைவனும் முதலா யாவகை உலகமும் யாவரும் அகப்படா நிலம் நீர் தீகால் சுடரிரும் விசும்பும் மலர் சுடர் பிறவும் சிறிதுடன் மயங்கா ஒரு பொருள் புறப்பாடின்றி முழுவதும் அகப்பட கரந்து ஓராலிலை சேர்ந்தயம் பெருமாமாயனை அல்லது ஒரு మా దైవం మట్రుడయమో యామే. ఆళ్వార్లు క్రిందటి పాసురంలో ఈ సంసారులందరూ కూడా కనిపించినటువంటి వారిని దైవంగా భావిస్తూ వారిని ఆశ్రయిస్తున్నారు. వారి ద్వారా పొందేటటువంటి వారిని ఆశ్రయించటము నరకప్రాయమే. వారి ద్వారా పొందేటటువంటి ఫలము కూడా ఇన్బుతుంబళి సుఖము దుఃఖము దుఃఖమిశ్రితమైనటువంటి సుఖాన్నే వారు పొంది మళ్ళీ తొన్మామాయ పిరవియుళ్నీన్గా పన్మామాయత్తు అజుందుమా నళిరిందే అన్నిటికీ కారణమైనటువంటి సంసారంలో పడేటట్టుగా అది కారణమవుతోంది. అలా దుఃఖరూపమైనటువంటి సుఖములు వారి ద్వారా పొంది వాటిని అనుభవించడం వల్ల మనకి కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటవుతోంది అంటే అందులో పిరవియుళ్నీన్గా సంసారంలో మునిగి ఉండడానికే కారణమవుతోంది. అంతేకాకుండా దాని నుండి బయటికి వద్దాము అనేటటువంటి ప్రయత్నం చేయడానికి వీలుంటోందా? మామాయత్తు అజుందుమా నళిరిందే అనేకమైనటువంటి శబ్దాది విషయాలలో మునిగి అక్కడే పడి ఉండేటట్టుగా కారణమవుతోంది ఇతర దేవతల్ని ఆశ్రయించడం. ఆ ఇతర దేవతల్ని కూడా ఎలాంటి వారు కూడై ఫలదాన్ హరిదైవం పేణుదల్ ఆయన విభూతిలో భాగమైనటువంటి వారందరినీ కూడా మనతో సమానమైనటువంటి వారందరినీ కూడా పరమాత్మ యొక్క సృష్టిలో భాగమైనటువంటి వారిని హరిదైవం ఏదో మన బుద్ధికి తోచినట్టుగా వారిని దైవంగా భావిస్తున్నాము. వారిని పేణుదల్ వారికి పరతత్వాన్ని ఆపాదించి మనమే వారికి పరతత్వాన్ని ఆపాదించి వారిని ఆశ్రయిస్తున్నాము. దీనివల్ల కలిగే ప్రయోజనం ఏమీ లేదు. తనాదు పుల్లరివు ఆణ్మై పొరుందు కాట్టి లోకంలో
మహనీయులందరూ ముందు కూడా మన తెలివి తక్కువతనాన్ని చూపించుకోవడం అవుతుంది. అంతే తప్ప మరొక ప్రయోజనం ఏమీ కూడా దీనివల్ల కలగడం లేదు. పరమాత్మ నిర్ప కడవుల్ మొదల్ పెరుం కడవుల్ నిర్ప అని ఆయన పాపం ఎన్నో ఉపకారాలన్నిటినీ కూడా చేసి అక్కడ మన కోసం వేచి ఉండగా ఆయనని విడిచిపెట్టి మనం ఇతరుల దేవతల్ని ఆశ్రయిస్తున్నారు. లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఉలగనిదు ఇయల్బే, ఈ లోకం యొక్క స్వభావం ఇలా ఉందేమిటి అని ఓ అయ్యో అయ్యో అని ఆక్రందించారు క్రిందటి పాసురంలో. ఈ పాసురానికి వచ్చేసరికి కొంచెం ఆనందపడుతున్నారు ఆళ్వార్లు. సంసారంలో వారు అలా ఉన్నప్పటికీ కూడా, ఓ సంసారులారా చూడండి, నేను ఒక గొప్ప పురుషార్థాన్ని పొందాను. అదేమిటనుకుంటున్నారా? పరమాత్మ యొక్క పాదార విందాలను ఆశ్రయించాను. అదొక్కటే కాదు, ఇతర దేవతల స్పర్శ లేకుండా పెరుమాళ్ళని మాత్రమే ఆశ్రయించి ఉండటం గొప్ప పురుషార్థము. ఆయన కటాక్షం పడటము, ఆయన కటాక్షాన్ని పొందడము, పరమపదాన్ని చేరడము, అక్కడ మహదానందాన్ని అనుభవించడము, ఇవన్నీ గొప్ప పురుషార్థాలే. కానీ వాటికన్నా గొప్ప లాభం నాకేం కలిగింది? ముందు నాకు కలిగినటువంటి లాభం ఏమిటి అంటే, ఇతర దేవతల స్పర్శ లేకుండా పరమాత్మని మాత్రమే ఆశ్రయించి ఉండగలగటం గొప్ప పురుషార్థం కదా. అది ఆళ్వార్లకి సంభవించింది అనేటటువంటి ఉద్దేశంతో వారు ఆనందపడుతూ వారి లోకంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ విషయాన్నే తెలియజేస్తున్నారు. మీరు నిజంగా ఒక పురుషార్థాన్ని కోరుకుంటున్నారా? నిజంగా ఉజ్జీవించాలని కోరుకుంటున్నారా? అయితే ముందు ఇతర దేవతల స్పర్శ లేకుండా శ్రీమన్నారాయణుణ్ణి మాత్రమే ఆశ్రయించి ఉండండి. తర్వాత ఆయన మీద ప్రేమ కలుగుతుంది. ఆయనే భక్తి కలగజేస్తాడు, ఆయనే ప్రేమ కలగజేస్తాడు, ఆయనే తన పరమపదం వరకు తీసుకుని మనల్ని వెళతాడు అనేటటువంటి విషయాన్ని చాలా అందంగా చెప్తున్నారు. నళిర్ మదిచ్చడయను నాన్ముఖ కడవడం తళిరొళి మయవర్ తలైవనం మొదలాం. ప్రళయ సమయంలో లోకాలన్నీ కూడా ప్రళయ జలాలతోటి మునిగిపోయేటటువంటి సందర్భంలో నళిర్మది సెడయను, చల్లటి చంద్రుణ్ణి జటాజూటంలో ధరించినటువంటి రుద్రుడు, నాన్ముఖ కడవళం, 4 ముఖములు కలిగి ఉండి నలుదిక్కుల సృష్టిని చేయడానికి 4 ముఖములతోటి వేదాధ్యయనం చేస్తూ సృష్టిని కొనసాగించడానికి వీలుగా ఉన్నటువంటి చతుర్ముఖ బ్రహ్మ కూడా, అలాంటి దేవత అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మ తళిర్వొళి ఇమయవర్ తలైవనం మొదలా, చక్కటి ప్రకాశించేటటువంటి సుకుమారమైనటువంటి గొప్ప శరీరములు కలిగినటువంటి దేవతలందరికీ కూడా తలైవనం మొదల, ఇంద్రుడు, మిగిలిన దేవతలు, ఇంద్రుడు, వారందరికీ అధిపతి అయినటువంటి ఇంద్రుడు, అతనితో పాటు మొదల ఇతర దేవతలందరూ కూడా యావఘై ఉలగము యావరం మగుపడ, అంతేకాదండి, యావఘై ఉలగము, లోకాలన్నీ కూడా, ఆ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా, అందరినీ కూడా పరమాత్మ ఆ ప్రళయ సమయంలో తాను తన ఉదరంలో ఉంచుకుంటున్నాడు అని చెప్తున్నారు. కేవలం జీవులేనా? కాదు కాదు కాదు. నిలం, నీర్, తీ, కాల్, సుడరిరు విసుంబం. నిలం అంటే భూమి, నీర్ జలము, తీ అగ్ని, కాల్ గాలి వాయువు, సుడరిరు విసుంబం గొప్ప ప్రకాశంతో కూడి ఉండేటటువంటి విశాలమైనటువంటి ఆకాశము. ఈ పంచభూతములు లోకాలు ఏర్పడడానికి, శరీరాలు ఏర్పడడానికి కారణమవుతున్నటువంటి భూతములు ఏవైతే ఉన్నాయో, ప్రకృతి ఏదైతే ఉందో ఆ ప్రకృతి పంచభూతములే. కాబట్టి ఆ పంచభూతములు కూడా పరమాత్మలో చేరిపోతున్నాయి అని చెప్తున్నారు. మలర్ సుడర్ పిరవం సిరితుడన్మయంగా, ఇవన్నీ కూడా ఆయన ఉదరంలో ఒక మూల చిన్న భాగంగా ఒదిగిపోతున్నాయి. ఆయన రక్షించాలి అనేటటువంటి ఆశ ముందు ఇవన్నీ కూడా చాలా చిన్నవి. కాబట్టి ఏదో ఒక పెద్ద ఎక్కువ ఆకలి ఉన్నటువంటి వాడికి ఒక చిన్న అన్నం ముద్ద ఇస్తే ఎలా అతి సునాయాసంగా దాన్ని స్వీకరించి తన బొజ్జలో వేసుకుంటాడో, అలా సిరితుడన్మయంగా వాటినన్నిటినీ కలిపి పరమాత్మ తన ఉదరంలో ఒక పక్కన ఉంచేసుకున్నాడండి. పొరుల్ ఉరప్పాడన్రి ముజవదుం అగప్పడకరందు, వాటిని ఎలా భద్రంగా ఉదరంలో ఉంచుకొని పరమాత్మ రక్షిస్తున్నాడు అంటే, మళ్ళీ ఆ లోపలికి తీసుకున్నటువంటివి కూడా బయటికి రానివ్వకుండా, అంటే మళ్ళీ పొరపాటున కూడా బయటపడితే ఆ ప్రళయ జలాలలో సమసిపోతాయి. కాబట్టి
అలా లోపల ఉన్నటువంటివన్నీ కూడా బయటకు రానివ్వకుండా సురక్షితంగా వాటిని రక్షిస్తున్నటువంటి ఆ స్వామిని విడిచిపెట్టి వేరొకరిని ఆశ్రయిస్తానంటున్నారేమిటి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలాంటి మామాయన్ గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితములు చేసేటటువంటి శ్రీమన్నారాయణుడు లోకాలకి మహదాపత్తులు. లోకాలలో ఎవరిని మనం ఆశ్రయించాలి అంటే ఆపదలను తొలగించేటటువంటి వారిని ఆశ్రయించాలి. అలాంటి వారిని ఆశ్రయిస్తే మన ఆపదలను కూడా తొలగిస్తాడు. లోకంలో ఉన్నటువంటి ఆపదలలో కల్లా కూడా గొప్ప ఆపద ఏమిటి అంటే ప్రళయ జలాలతోటి లోకాలన్నీ కూడా సమసిపోతూ ఉంటే ఆ లోకాలలో ఉన్నటువంటి జీవుల్ని, ఆ లోకాలు ఏర్పడడానికి కారణమైన వేటితో ఏర్పడ్డాయో ఆ ముడి పదార్థాన్నంతటినీ కూడా రక్షించేటటువంటి స్వామి ఉన్నాడు కదా, ఆయనని విడిచిపెట్టి మిగిలినటువంటి వారిని ఆశ్రయిస్తున్నారేమిటి, ఆయన కన్నా గొప్పవారు మరొకరు లేరు అనేటటువంటి విషయం తెలుస్తోంది కదా అని ఒక అర్థం. పరమాత్మ అందరినీ రక్షిస్తూ ఉంటే మనతో పాటు సమానంగా ఆయన ఉదరంలో చేరేటటువంటి వారి జీవుల్ని భగవంతులుగా దేవతలుగా భావించి వారిని ఆశ్రయిస్తున్నారేమిటి. పరమాత్మ ఆ ప్రళయకాలంలో రక్షించేటప్పుడు మనని తన ఉదరంలోకి తీసుకుంటాడు, దేవతల్ని తన ఉదరంలో మనతో సమానంగా ఉదరంలోకి తీసుకుంటాడు, ఇంద్రుణ్ణి సమానంగా ఉదరంలోకి తీసుకుంటాడు, రుద్రుణ్ణి, చతుర్ముఖ బ్రహ్మని అందరినీ కూడా ఒకే విధంగా రక్షిస్తున్నాడు కదా. అందరితో సమానంగా మనతో పాటు సమానంగా ఆయన చేత రక్షింపబడేటటువంటి వారిని పరదేవతలుగా భావించి వారిని ఆశ్రయించడం ఎంతటి అవివేకం అనేటటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. ఇలా లోకాలన్నిటినీ కూడా పరమాత్మ తన ఉదరంలో ఉంచుకొని కరందు ప్రళయం వందాల్ మున్బత్తే కాట్టిలుం వయత్తే ఇళయత్తు కాట్టిలాంబడి వరు వికృతియిన్రిక్కై పరమాత్మ అలా స్వీకరించినా కూడా ఏ వికారము కూడా కలగకుండా ఆ పదార్థములన్నిటినీ కూడా చక్కగా స్వీకరించినటువంటి స్వామి ఓరాలిలై సేంద ఎంబెరు మామాయనై అల్లదు అలా ఉన్నటువంటి అలా స్వీకరించి ఓ రాలిలై సేందు లేత అప్పుడే చిగురించినటువంటి లేత మర్యాకు మీద శయనించి ఉన్నటువంటి ఆ స్వామిని విడిచిపెట్టి ఇంకొకరిని ఆశ్రయిస్తామా అంటున్నారు. ఇవత్తై ఇప్పటి వయత్తిలై వైత్తు తాన్ ముగిజి విరియాదే பவனாயிருப்பதோரு ஆலிந்தருளிலே கண்வளரந்து அருளின நம்முடைய ஆச்சரிய சக்தி యుక్తనయోజియా ఇవత్తై ఇప్పటి వయత్తులే వైతు ఇలా ఈ లోకాలన్నిటినీ ఆ లోకంలో ఉన్నటువంటి జీవులన్నిటినీ కూడా తన ఉదరంలో ఉంచుకొని రక్షించినటువంటి ఆ స్వామి ఆ లేత మర్యాకు మీద అప్పుడే వికసించినటువంటి లేత మర్యాకు మీద శయనించి ఉన్నటువంటి ఆ స్వామి ఆ మర్యాకు మీద శయనించి నమ్ముడయ ఆశ్చర్య శక్తి యుక్త నయోజియా అలా మనని రక్షించేటటువంటి అఘటిత ఘటన సామర్థ్యం కలిగినటువంటి ఆ స్వామిని విడిచిపెట్టి ఇంకొకరిని ఆశ్రయిస్తామా అని చెప్తున్నారు ఆళ్వారు. ఇక్కడ ఈ సందర్భంలో మొదల్ తిరువందాదిలో భూదత్తాళ్వార్లు అనుగ్రహించినటువంటి ఒక పాసురాన్ని వ్యాఖ్యానంగా అనుగ్రహిస్తున్నారు పెరియవాచాన్ పిల్లై. మొదల్ తిరువందాదిలో 69వ పాసురాన్ని ఇక్కడ వ్యాఖ్యానిస్తున్నారు. పాలంతనదు ఉరువాయ్ ఏషులగుండు ఆలిలైయిన్ మేలన్రు నీ వళరందు మెయ్యన్బర్ ఆలన్రు వేలై నీరుள்ளதோ విన్నదో మన్నదో సోలై షూష్కుండ్రెడుతాయ్ సొల్లు. అక్కడ మొదటి ఆళ్వార్లు పరమాత్మను ఒక ప్రశ్న వేస్తున్నారు. పాలన్ తనదు ఉరువాయ్, ఓ స్వామి పాలన్ తనదు ఉరువాయ్, చిన్న శిశువు రూపాన్ని కలిగినటువంటి వాడువై ఏషులకు ఉండు 7 లోకాలను ఉండు నీ ఉదరంలో ఉంచు. స్వీకరించి అంటే ప్రళయం జలాలతోటి అవి పడేటటువంటి సందర్భంలో అవి సమసిపోకుండా ఆ లోకాలను 7 లోకాలను అందులో ఉన్నటువంటి జీవరాశులందరినీ కూడా నువ్వు స్వీకరించి ఉదరంలో ఉంచుకొని ఆలిలైన్ మేల్ ఒక లేత మర్యాకు మీద అన్రు ఆనాడు అంటే ప్రళయం వచ్చినటువంటి సందర్భంలో నీ వళరందమెయ్యన్బర్ నీ వళరందు నువ్వు హాయిగా
ఆ లేత మర్యాకు మీద శయనించి ఉన్నావు అని మెయ్యన్బర్ మహనీయులందరూ కూడా ఇది సత్యము, పరమాత్మ నిజంగానే ఆనాడు ప్రళయ జలాలతోటి లోకాలన్నీ కూడా కప్పివేసిన సందర్భంలో ఆ లోకాలన్నిటినీ కూడా తాను రక్షించి తన ఉదరంలో ఉంచుకొని లేత మర్యాకు మీద పరమాత్మ శయనించి ఉన్నాడు, వటపత్ర సాయిగా శయనించి ఉన్నాడు అని ఇది సత్యము అని పెద్దలందరూ కూడా, జ్ఞానులందరూ కూడా విశ్వసిస్తూ ఉంటారు అని చెప్తూ, ఆ ఆళ్వార్లు ఆ దృశ్యాన్ని సేవిస్తున్నటువంటి ఆళ్వార్లకి చాలా గాబరా అయిపోతుందట. ఎందుకు అంటే పరమాత్మ శయనించి ఉన్నటువంటి ఆ లేత మర్యాకు ఆధారం ఏమిటో తెలియడం లేదట. అసలు దేన్ని ఆధారం చేసుకొని ఆ లేత మర్యాకు అక్కడ ఉండగలిగింది? ఆ నీళ్ళ మీద తేలగలుగుతోంది. ఆ తేలేటటువంటి లేత మర్యాకు మీద స్వామి పడుకుని ఉన్నా కూడా అది మునిగిపోకుండా దేన్ని ఆధారంగా చేసుకొని ఉండగలుగుతోంది అక్కడ అని సందేహం కలిగి, కంగారు కలిగి ఆళ్వార్లకి ఆలన్రు వేలై నీరుళ్ళదో ఆ లేత మర్యాకు ఆ నీళ్ళ ప్రళయ జలాల మీద ఉందా, విన్నదో ఆకాశంలో ఉందా, మన్నదో భూమి మీద ఉందా తెలియడం లేదు స్వామి. అసలు దేన్ని ఆధారంగా చేసుకొని అక్కడ ఆ లేత మర్యాకు ఉంది? ఆ మర్యాకు మీద ఎన్ని లోకాలను నువ్వు స్వీకరించి ఆ చిన్న శిశువుగా దాని మీద శయనించి ఉన్నావు. నిన్ను కాపాడడానికి ఎవరూ కూడా లేరు. నువ్వు అటు ఇటు ఒత్తిగిలినా కూడా నువ్వు ఆ ప్రళయ జలాలలో పడిపోతావేమో అని కంగారుగా ఉంది. కాబట్టి చాలా గబరా అయిపోతుంది. ఆ మర్యాకుకి ఆధారం ఏమిటి? ఆ ప్రళయ జలాల ఆకాశమా? ఆకాశంలో ఉందా ఈ మర్యాకు? నీళ్ళల్లో ఉందా? ప్రళయ జలాలలో ఉందా ఈ మర్యాకు? లేకపోతే అప్పుడు భూమి అంతా కూడా కారణ వస్తువు, భూమి అంతా కూడా నీటిలో కలిసిపోయింది కదా, ఆ భూమి మీద ఉందా? ఈ భూమిని ఆధారంగా ఎక్కడైనా భూమి మిగిలి ఉంటే ఆ భూమిని ఆధారంగా చేసుకుని ఉందా? తెలియడం లేదు స్వామి. సోలైషూష్ కొన్రెడుతాయ్ స్వల్లు. నా జ్ఞానానికైతే తెలియడం లేదు. నా ప్రేమతో చూస్తుంటే నాకు నువ్వెక్కడ ఒత్తిగిలితే ఎక్కడ పడిపోతావో అదే బెంగగా ఉంది తప్ప నాకు ఈ మర్యాక దేన్ని ఆధారంగా చూసుకొని ఉందో తెలియడం లేదు. కాబట్టి నువ్వే కృప చెయ్యాలి. సోలైషూష్ తోటలతోటి చుట్టబడినటువంటి పున్రెడుతాయ్ గోవర్ధనగిరిని ఎత్తినటువంటి ఓ స్వామి సొల్లు నువ్వే చెప్పు అని అందంగా అక్కడ మొదలాళ్వార్లు, భూదత్తాళ్వార్లు చక్కగా ఒక పాసురంలో చెప్తారు. అంటే పరమాత్మ యొక్క ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితాలన్నిటినీ కూడా ఒక పాసురంలో చెప్తున్నారు. అఘటిత ఘటనా సామర్థ్యాలన్నిటినీ కూడా ఒక పాసురంలో తమ ప్రేమను కూడా అందులో కలిపి చెప్తున్నారు. స్వామి నువ్వు లోకాలన్నిటినీ కూడా రక్షించేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడివి. ఆ రక్షణ అనేటటువంటి దాన్ని ఉద్దేశించుకొని ఈ 7 లోకాలన్నిటినీ కూడా నీ ఉదరంలో ఎలా ఉంచుకున్నావయ్యా? ఒక చిన్న శిశువుగా ఆ లేత మర్యాకు మీద ఎలా పడుకున్నావయ్యా? ఆ మర్యాకు దేన్ని ఆధారంగా చేసుకొని అక్కడ ఉందయ్యా? ఇదేదో నాకు తెలియడం లేదు. 7 ఏళ్ల ప్రాయం కూడా రాకుండా 7 అహోరాత్రములు ఆ గోవర్ధనగిరి మెదలకుండా ఉండేటట్టుగా ఎత్తి ధరించి పట్టుకున్నావు కదా, నువ్వే చెప్పగలవు. ఇలా గోవర్ధనగిరిని ఎత్తి పట్టుకోగలిగినటువంటి సమర్థుడివి, అఘటనాఘటిత సామర్థ్యం కలిగినటువంటి వాడివి కాబట్టి నువ్వే దానికి సమాధానం చెప్పు అని అటు గోవర్ధనగిరిని ఎత్తడా అనేటటువంటి ఒక అఘటిత ఘటన సామర్థ్యం చూపించినటువంటి ఒక ఘట్టాన్ని, 7 లోకాలను రక్షించేటటువంటి ఒక ఘట్టాన్ని, ఆ లేత మర్యాకు మీద శయనించి ఉండేటటువంటి ఒక ఘట్టాన్ని, ఇలా 3 చేష్టితాలన్నిటినీ కూడా అనుభవిస్తూ ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి పాసురం. ఆ పాసురాన్ని ఇక్కడ వ్యాఖ్యానిస్తున్నారు పెరియవాచార్యులు. పాలన్రు తనదూరువాయ్ ఏజులగుండు యశోదా స్తనందయం అత్యంత విముక్తం ఎన్నుంబడి ముక్తమానవడియుడయనాయ్ పాలన్రదు ఉరువాయ్ అని కదా ఆళ్వార్లు ప్రయోగించారు. బాల శిశువుగా, లేత వయసులో ఉన్నటువంటి శిశువుగా మర్యాకు మీద పరమాత్మ శయనించి ఉన్నాడు అని చెప్తున్నారు. ఆ లేత శిశువు, ఆ చిన్న శిశువు అనడానికి ఎలా ఉన్నాడు పరమాత్మ అంటే యశోదా స్తనందయం అత్యంత విముక్తం. ఆనాడు యశోదాదేవి యొక్క ఒడిలో అత్యంత
ముగ్ధమైనటువంటి శిశువు అప్పుడే మధుర నుండి రేపల్లకి వచ్చినటువంటి కృష్ణ పరమాత్మని యశోదాదేవి తన ఒడిలో ఉంచుకొని మొదటిసారి తన స్థానాన్ని ఇస్తున్నటువంటి సందర్భంలో కృష్ణ పరమాత్మ ఎంత ముగ్ధంగా ఉన్నాడో, ఎంత లేతగా ఉన్నాడో, ఎంత చిన్న శిశువుగా ఉన్నాడో, అలా ఇక్కడ వటభద్ర సాయి కూడా ఆ మర్యాకు మీద అదే లేత తిరుమేనితోటి, అదే ముగ్ధమైనటువంటి తిరుమేనితోటి స్వామి వేయించేసి ఉన్నాడు అని చెప్తున్నారు. ఈ స్వామిని చూస్తుంటే లేత మర్యాకు మీద ఉన్నటువంటి ఆ స్వామిని చూస్తుంటే ఆనాడు యశోదాదేవి వడిలో కണ്ണన్ని చూసినట్టుగా ఉంది అంటున్నారు. అలాంటి తిరుమేని కలిగినటువంటి స్వామి సకల లోకంగళయం వయత్తిలే వైత్తు ఏజులకు ఉండు 7 లోకాలను స్వీకరించినటువంటి స్వామి. అదేమిటండి లోకాలు 14 లోకాలు కదా, పైన 7 లోకాలు ఊర్ధ్వలోకాలు ఉంటాయి, కింద భూమి ఉంటుంది, భూమి కన్నా కింద ఇంకా కొన్ని లోకాలు ఉంటాయి కదా, అన్నీ కలిపి 14 లోకాలని చెప్తారు కదా. ఇక్కడ 7 లోకాలను చెప్తున్నారు. ఏమిటి అంటే భూమి కింద ఉన్నటువంటి లోకాలన్నిటినీ కూడా ఒక లోకంగా భావించి భూమి పైన ఉన్నటువంటి మిగిలినటువంటి 6 లోకాలతో కలిపి భూమి పైన ఉండేటటువంటి 6 లోకాలను కలిపి 7 లోకాలు అంటే అన్ని లోకాలను సకల లోకంగళయం వయట్రిలే వైత్తు అన్నిటినీ కూడా తన ఉదరంలో ఉంచుకున్నటువంటి స్వామి. ఆలి నిలయన్ మేలండ్రు నీ వళరందు మెయ్యన్బర్, అలా లోకాలన్నిటినీ కూడా నీ ఉదరంలో ఉంచుకొని ఒక చిన్న మర్యాకు మీద నువ్వు శయనించి ఉన్నావు అని అంటారయ్యా పెద్దలందరూ కూడా అని ఆళ్వార్లో అక్కడ ఏమని చెప్తున్నారంటే మహనీయులందరూ కూడా నిన్ను అది సత్యము అని చెప్తారు, నువ్వు ఇలా పడుకోవడం నిజము అని చెప్తారు, దాన్ని తలుచుకొని అందరూ కూడా దాన్ని విశ్వసిస్తారు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. దాన్నే తిరుమంగై ఆళ్వార్లు పెరియ తిరువందాదులో పెరియ తిరుమొళిలో ఒక చక్కగా ఒక పాసురంలో చెప్తారు. ఆలినిలయన్ మేల్ ఓర్ ఇళందిరళిర్ కణ్వళరందు ఈసన్ అని పెరియ తిరుమణిలో 2వ పత్తులో 10వ దశకంలో మొదటి పాసురంలో చెప్తారు. మంజాడు వరై ఏజుం కడల్ కళ్ళేజుం వానఘముం మన్నుఘముం మత్తుమెల్లాం ఎంజామల్ వయత్తడక్కి ఆలిన్మేలోర్ ఇళందరుళిర్ కణ్వళరందు ఈసన్ తన్నై అని మొదటి పాసురంలో చెప్తారు. మంజాడు వరైయేషుం లోకంలో 7 కుల పర్వతాలు, పెద్ద పెద్ద పర్వతాలు ఉంటాయి. ఆ కుల పర్వతాలన్నీ కూడా భూమిని సమానంగా ఉండడానికి కారణమవుతాయి. అలాంటి కుల పర్వతాలు 7 ఉంటాయండి అని చెప్తారు. అలా మంజాడు వరైయేషుం మప్పులన్నీ కూడా వచ్చి వాలేటటువంటి పెద్ద పెద్ద కుల పర్వతాలు 7. కడల్ కళ్ళేషుం 7 సముద్రాలు లోకాలలో ఈ భూలోకంలో 7 సముద్రాలు ఉంటాయి. భూమిని పరివేష్టించి కూడా కొన్ని సముద్రాలు ఉంటాయి అని చెప్తారు. అలా సముద్రాలు 7. వానఘముం ఆకాశాన్ని, మన్నఘముం భూమండలాన్ని, మత్తుమెల్లాం తక్కిన వాటినన్నిటినీ కూడా, ఎంజామల్ నశించనట్లుగా అంటే ప్రళయ జలాలు వచ్చి వాటిని ముంచెత్తి అవి నామరూపాలు కోల్పోకుండా ఉండేటటువంటి విధంగా ఎంజామల్ నశించిపోకుండా ఉండేటట్టుగా వయత్తడక్కి ఆయన ఉదరంలో ఉంచుకొని ఆలిన్మేలోర్ మర్యాకు అనేటటువంటి మర్రి చెట్టు అనేటటువంటి ఒక అద్వితీయమైనటువంటి లేత మర్యాకు మీద కణ్వళరందయి సంతన్నై నిద్రించుతున్నటువంటి స్వామి ఆయన అని మహనీయులందరూ కూడా కొనియాడారు కదా. ఆలినై మేలండ్రు నీ వళంద మెయ్యన్బర్ అని, మెయ్యన్బర్ అనేటటువంటి పదానికి ఇక్కడ ఉదాహరణగా తిరుమంగై ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి పాసురాన్ని చెప్తున్నారు అనేటటువంటి రీతిగా తిరుమంగై ఆళ్వార్లు చెప్పినటువంటి విధంగా ఎన్గిరపడియే మగిష్ విరియాద தளிரிலே தரிக்கைக்கு ஒரு ஒசோதாதிகள் இன்றிக்கே இருக்க நீ கண்வளரந்த அருளினைத்தை
மெய்யென்று ఆప్తతమరాన ఋషిగళ్ ఎజుత్తా నిన్రార్గళ్. ఆప్తతములైనటువంటి ఋషులందరూ కూడా స్వామి ఆనాడు లోకాలన్నిటినీ కూడా తన ఉదరంలో ఉంచుకొని అప్పుడే వికసిస్తున్నటువంటి ఆ మర్రి చెట్టు యొక్క లేత చిగురు మీద స్వామి శయనించి ఉన్నాడు. కానీ ధరిక్కైకోరో యశోదాదిగళై రిక్కై రుక్కు. పాపం అటు ఇటు ఒత్తిగిలితే కాపాడడానికి యశోదాదేవి లాంటి వాళ్ళు కూడా లేకుండా తానొక్కడే దాని మీద శయనించి ఉన్నాడండి అని చెప్తున్నారు. ఆ మాట ఎంత అందమైనటువంటి మాట అంటే, యశోదాదేవి ఎప్పుడూ కూడా నందుడికి కృష్ణుడికి మధ్యలో పడుకుంటూ ఉండేదట. ఎప్పుడైనా మధ్యరాత్రి అప్పుడప్పుడు యశోదాదేవి లేస్తూ ఉండేదట. కృష్ణుడు మొదట పడుకునేటప్పుడు యశోదాదేవికి దగ్గరగా పడుకొని కొద్దిసేపు నాకు అలా 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 జరిగి ఆ మంచానికి చివరి వరకు వెళ్ళిపోతూ ఉండేవాడట. యశోదాదేవి ఇలా ఒకసారి నిద్రలోనే తన చెయ్యి పెట్టి తడుముకుంటూ పిల్లవాడు కనిపించకపోతే అమాంతము వెంటనే మెలకు వచ్చి వెంటనే పిల్లవాడిని మళ్ళీ కృష్ణుడిని తన దగ్గరికి చేర్చుకుంటూ ఉండేదట. మళ్ళీ కాసేపు ఉన్నాక మళ్ళీ కృష్ణుడు అలా 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 జరిగి మంచం చివరికి జరిగిపోతుంటే మళ్ళీ యశోదాదేవి నిద్రలో తడుముకొని ఆ నిద్రలోనే కృష్ణుడి స్పర్శ తెలియకపోతే వెంటనే నిద్ర నుండి మేల్కొని మళ్ళీ కృష్ణుడిని తన దగ్గరికి పడిపోనివ్వకుండా కృష్ణుడిని దగ్గరికి చేర్చుకునేదట. అయ్యో స్వామి, ఇక్కడ ఆ లేత మర్యాకు మీద శయనించి ఉన్నావు, అదీ కాకుండా ఆ లోకాలన్నిటినీ కూడా నీ బొజ్జలో ఉంచుకున్నావు, ఉదరంలో ఉంచుకున్నావు. ఆ ఆకు లేతదే, నువ్వేమో చిన్న శిశువుగా ఏమీ తెలియనటువంటి ముగ్ధ వయసులో ఉన్నటువంటి శిశువుగా పడుకొని ఉన్నావు. అటు ఇటు ఒత్తిగిలితే ఆ ప్రళయ జలాల్లో పడిపోతావేమో అని భయం వేస్తోంది స్వామి అని మహర్షులు ఋషులందరూ కూడా దాన్నే భావించారు కదా. ఇది సత్యము అని భావించారు కదా. ఇది నిజంగా జరిగింది అని ఇది నిజంగా సత్యము అని భావించారు కదా అంటున్నారు. కథన్వయం శిశుస్సేతే లోకేనాసముపాగతే శాఖాయాం వటవృక్షస్య పల్లవేతు శుచిస్మితాయన్రాయత్తు అవర్గళ్ళెజుదుగిర పాసురం. మార్కండేయ మహర్షి చెప్పినటువంటి మాట. ఆనాడు లోకాలన్నీ కూడా ప్రళయ జలాలతో నిండిపోయినటువంటి సందర్భంలో పరమాత్మ శ్రీమన్నారాయణుడు నాకు ఇచ్చినటువంటి వరప్రభావంగా నేను మాత్రం ఆ ప్రళయంలో మునిగిపోకుండా ఉన్నాను. అప్పుడు ఆ నీళ్లతోటి కప్పబడినటువంటి ఈ ప్రదేశాన్నంతటినీ కూడా వెతుకుతూ వెళ్తే అక్కడ ఒక చిన్న వటవృక్షం కనిపించింది. ఆ వటవృక్షానికి ఒక లేత మర్యాకు కనిపించింది. లోకే నాశముపాగతే, లోకములన్నీ కూడా నాశనమైనటువంటి సందర్భంలో శాఖాయాం వటవృక్షస్య పల్లవేతు, ఒక వటవృక్షం యొక్క శాఖకి ఒక చిన్న పల్లవేతు అంటే చిన్న అప్పుడే వికసించినటువంటి చిన్న చిగురు. ఆ చిగురులో శుచిస్మిత శిశుస్సేతే, చక్కగా నవ్వుతున్నటువంటి ఒక శిశువు కనిపించాడు. కథన్వయం, ఇది ఎక్కడైనా జరుగుతుందా? ఆ శిశువు ఆ లేత చిగురు వంటి ఆ మర్యాకు మీద శిశువు పడుకొని ఉండి నవ్వుతూ కనిపిస్తున్నాడు, నన్ను చూసి నవ్వుతున్నాడు అని మార్కండేయ మహర్షి తాను చూసినటువంటి విషయాన్నంతటినీ కూడా అక్కడ ఉన్నటువంటి మహాభారతంలో అరణ్యవాసం చేస్తున్నటువంటి పాండవులందరికీ, అక్కడికి చేరినటువంటి ఋషులందరికీ కూడా తెలియజేస్తున్నారు. అలా మహర్షులందరూ కూడా తాము దర్శించినటువంటి విషయం ఇదే కదా. అలా శిశువు నవ్వుతూ కనిపిస్తున్నాడు. ఎవరా శిశువు నాకు తెలియలేదు. ఆ శిశువు తన వక్షస్థలాన్ని చూపిస్తే ఆ వక్షస్థలంలో లక్ష్మీదేవి కనిపించింది. అప్పుడు నాకు అర్థమైంది ఆయన ఎవరో కాదు, శ్రీమన్నారాయణుడు అనేటటువంటి విషయము అని మార్కండేయ మహర్షి ఈ వృత్తాంతాన్నంతటినీ కూడా అక్కడ అరణ్యవాసం చేస్తున్నటువంటి పాండవుల దగ్గరికి మహర్షులందరూ వస్తే ఆ వచ్చినటువంటి మహర్షులందరినీ కూడా తమ దుఃఖం ఉపశమింపబడేటట్టుగా, దుఃఖం తగ్గేటట్టుగా కొన్ని మంచి శ్రీ సూక్తులు చెప్పమని ప్రార్థిస్తే ఆ సందర్భంలో అందరూ చెప్పినటువంటి విషయాల్లో ఒక విషయం ఇది. అలా మార్కండేయ మహర్షి వంటి ఆప్తతములైనటువంటి వారందరూ కూడా నిన్ను సేవించారు కదా, ఇది సత్యమని చెప్తారు కదా అంటున్నారు. ఆలన్రు వేలై నీరుళ్ళదో విన్నదో మన్నదో. కానీ స్వామి, ఆళ్వార్ల భావన
బావుందయ్యా. నువ్వేమో అఘటిత ఘటన సామర్థ్యుడివి, సామర్థ్యం కలిగినటువంటి వాడివి. ఆ లోకాలన్నిటినీ కూడా చక్కగా అరగించావు. చిన్న శిశువుగా ఉన్నావు. కానీ నా బెంగ ఏమిటంటే, ఆ ఆకు దేన్ని ఆ చిన్నటి చిగురు దేన్ని ఆధారంగా చేసుకుంది తెలియడం లేదు. అది ఉంటుందా? లేకపోతే దాంతో పాటు నువ్వు కూడా లోపలికి వెళ్ళిపోతావేమో అని ఆళ్వార్ల బెంగ. స్నేహం, ప్రేమ బాగా పెరిగిపోతే లేనిపోని అనుమానాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి వాడు పరమాత్మ అని తెలుసు, సర్వరక్షకుడు అని తెలుసు. అయినప్పటికీ కూడా చిన్న శిశువుగా పరమాత్మ మారిపోయాడు. ఆ ఆకు చూస్తే లేత ఆకుగా ఉంది. ఈయన వట్టి పరమాత్మ, మామూలు సాధారణమైనటువంటి పరమాత్మ కూడా కాదు. లోకాలన్నిటినీ కూడా తన ఉదరంలో ఉంచుకున్నటువంటి వాడు. మరి బరువు పెరిగిపోతాడేమో, ఆ ఆకు మునిగిపోతుందేమో అని వాళ్ళు ఇక్కడ బెంగపడిపోతూ, ఆ ఆకు దేన్ని ఆధారంగా చేసుకుని ఉందయ్యా? వేలై నీరుళ్ళదో, ప్రళయ జలమంతా కూడా కప్పేసింది కదా, లోకాలన్నిటినీ కూడా వ్యాపించింది కదా. ఆ నీళ్లను ఆధారంగా చేసుకుందా? విన్నదో, ఆకాశాన్ని ఆధారంగా చేసుకుందా? మన్నదో, లేకపోతే ఏమైనా కొంచెం భూమి మిగిలి ఉంటే, ప్రళయంలో మునిగిపోకుండా ఏమన్నా భూమి మిగిలి ఉంటే ఆ భూమిని ఆధారంగా చేసుకుందా చెప్పవయ్యా అని కంగారు పడిపోతున్నారు ఆళ్వారు. అవ్వాల్దాన్ అన్రు మಣ್ಣై కరైత్తు పోగట్టు జలత్తిలే ఉళ్ళదో, లోకాలన్నిటి మట్టినంతటినీ కూడా కప్పేసినటువంటి ఆ ప్రళయ జలాలని ఆధారంగా చేసుకుందా? నిరాలంబమాన ఆకాశత్తలే ఉళ్ళదో, ఏ ఆధారము లేకుండా ఉండేటటువంటి ఆకాశాన్ని ఆధారంగా చేసుకుందా? అన్రికే కార్యం కులైందు కరందు కిడక్కిర మಣ್ಣಿలే ఉళ్ళదో, మన్ను తన రూపాన్ని కోల్పోయి దానికి కారణమైనటువంటి జలంలో కలిసిపోయింది కదా. అలా జలంలో కలిసిపోయి తన రూపాన్ని విడిచిపెట్టి జలంలో కలిసిపోయినటువంటి మట్టిని ఆధారంగా చేసుకొని ఉందా అని అడుగుతున్నారు ఆళ్వార్లు కంగారుతోటి, అతిశయించినటువంటి ప్రేమతోటి. వారికి అర్థం అవ్వటం లేదు. అప్పుడు ఇంకా ఆ గాబరాన్ని తట్టుకోలేక సోలై షూజుకుండ్రెడుతాయ్ సొల్లు, స్వామి చెప్పవయ్యా, నువ్వే చెప్పగలవు ఈ సమాధానం. ఎలా, దేన్ని ఆధారంగా చేసుకొని ఆ మర్యాకు అక్కడ ఉండగలిగింది, దాని మీద నువ్వు ఎలా ఉండగలిగావు, ఇవన్నీ కూడా నువ్వే చెప్పగలవు. ఎందుకు అంటే, లేత వయసులో చిన్న 7 ఏళ్ళ ప్రాయంలో ఒక పెద్ద గోవర్ధనగిరిని 7 అహోరాత్రములు చెలించకుండా పట్టుకొని అందరినీ రక్షించినటువంటి సమర్థుడివి కదా, నువ్వే చెప్పగలవు అంటున్నారు. పరువం నిరుంబు వదర్కు మున్నే ఏష్పిరాయత్తిలే ఒరుపడి పడమలయే ధరిత్తకొండు నిండ్ర నీ సొల్లు, దీన్ని నీ సమాధానం నువ్వు మాత్రమే చెప్పగలవు అని నిర్బంధిస్తున్నారు పెరువాణ్ణి. పరువం నిరంబు వదర్కు మున్నే, పర్వం కూడా ఇంకా రాకముందే, అంటే 7 ఏళ్ల ప్రాయం, ఇంకా వయసు కూడా రాకముందే, ఏజు పిరాయత్తిలే 7 ఏళ్ల వయసులో ప్రాయంలో పడిప్పడ, ఒకే విధంగా ఎత్తినటువంటి కొండ ఒకే చేతితో ఒకే చిటికెన వేలుతో పరమాత్మ ఎత్తాడు. అది తొణకకుండా మళ్ళీ మధ్యలో ఈ వేలు కష్టమవుతోంది అని పోని మార్చుకున్నాడా వేరే చేతికి అంటే అలా కూడా కాదు. ఒరుపడి పడ, ఎత్తినటువంటి ఎలా అయితే మొదటి రోజు ఎత్తాడో, క్షణంలో ఎత్తాడో చివరి వరకు అలాగే పట్టుకొని ఉన్నాడు. మలై గోవర్ధనగిరిని ధరిత్తకొండు, ధరించినటువంటి నిన్రా, ధరించి నిలిచినటువంటి నువ్వే చెప్పాలి స్వామి. కണ്ണన్గా ఆనాడు గోవర్ధనగిరిని 7 ఏళ్ల వయసులో అంతటి పెద్ద పర్వతాన్ని 7 అహోరాత్రములు ఆ దేవి చలించకుండా నీకేమీ ఆయాసం కలగకుండా అతి సునాయాసంగా దాన్ని ఎత్తి అందరినీ రక్షించావు కదా, కాబట్టి నువ్వే చెప్పగలవు అంటున్నారు. పరమాత్మనే ప్రశ్నిస్తున్నారు ఆళ్వారు. ఇదువు మరు ఆశ్చర్యమిరే, ఎంత ఆశ్చర్యము! 7 ఏళ్ల వయసులో ఒక పిల్లవాడు అంత పెద్ద గోవర్ధనగిరిని ఎత్తడమా, ఎత్తి 7 అహోరాత్రములు కూడా అలా పట్టుకొని ఉండి అందరినీ రక్షించడమా, అంత ఆశ్చర్యము, ఎంత ఆశ్చర్యం! ఇదువు సొల్ల వేణు, అది ఎలా చేశావో అది కూడా చెప్పు అని సొల్లు అని అన్నటువంటి మాటలో అసలు ఇప్పుడు లోకాలన్నిటినీ ఎలా ఆరగించావు ఆ విషయం చెప్పు. లేత మర్యాకు మీద ఎలా సైనించి ఉన్నావు, పడిపోకుండా ఎలా సైనించి ఉన్నావు ఆ విషయం చెప్పు. ఆ ఆకు దేన్ని ఆధారంగా చేసుకొని ఉందో ఆ విషయాన్ని కూడా చెప్పు.
ఆనాడు అసలు ఆ 7 పర్వతాన్ని ఎలా ఎత్తావో ఆ విషయం చెప్పు. ఇదుவும் சொல்ல வேணும் அதுவும் சொல்ல வேணும், అది కూడా చెప్పు. ఇది కూడా ఘటనమైనటువంటి పనులు భక్తుల కోసం చేస్తావే, ఎలా 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 చెప్పు స్వామి, చెప్పు స్వామి అంటున్నారు. ఇవై మూన్రం విస్మయమాయిరుప్పన, ఈ 3 విషయాలు లోకాలని ఉదరంలో ఉంచుకోవడము, లేత మర్యాకు మీద శయనించడము, ఆ ఆకు ఎక్కడ ఉందో తెలియకపోవడము, ఇక గోవర్ధనగిరి ఎత్తడము అనేటటువంటి 3 పనులు కూడా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి విషయములు కాబట్టి వీటి గురించి నువ్వే తెలియాలి. శిలా అఘటితంగళ ఇరుందన, ఇవన్నీ కూడా నిజంగా ఎవరు మిగిలినటువంటి వారు చేయలేనటువంటి పనులు, కేవలం నువ్వు మాత్రమే చేయగలిగినటువంటి పనులు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అవన్ పెన్నై ఇవర్గళకు సొన్న ఉత్తరమేదు ఎన్రు భట్టరై కేట్క. కొంతమంది ఈ పాసురాన్ని పరాశర భట్టర్ వారు తమ శిష్యులకి చెప్తున్నటువంటి అనుగ్రహిస్తున్నటువంటి సందర్భంలో ఆ శిష్యులలో ఒకరు లేచి పరాశర భట్టర్ వారిని అడిగారట, స్వామి ఇలా సొల్లు అని ఆళ్వార్లు అడిగారు కదా, పెరుమాళ్ళు ఏం సమాధానం చెప్పారండి ఆళ్వార్లకి? అవన్ పెన్నై ఇవర్గళకు సొన్న ఉత్తరం ఏదు, ఏం చెప్పారు, ఏ సమాధానం చెప్పారు అంటే దానికి భట్టర్ వారు చెప్తున్నారు, அவன்றானும் ஆழ்வார் வந்தால் கேட்டக்கடுவோம் என்று நினைத்திருந்தான் కాణుం ఎన్న పిన్నయం ని. అంటే పరమాత్మ కూడా ఏమనుకుంటున్నాడట, ఒకవేళ ఇలా నిర్బంధిస్తున్నారు ఆళ్వార్లు, ఘటితమైనటువంటి పనులు నేను ఎలా చేస్తున్నాను అని అడుగుతున్నారు, ఇలా ఎంతగా నిర్బంధిస్తున్నారు, ఒకవేళ నిజంగానే ఆళ్వార్లు వచ్చి మమ్మల్ని అడిగితే సమాధానం చెప్పండి అని గట్టిగా నిర్బంధిస్తే గనక పరమాత్మ అనుకున్నాడట, నేనే ఆళ్వార్లను అడుగుతాను, ఆళ్వార్లే మీరే సమాధానం చెప్పండి, మీకు మయర్వరమది నెలం అని భక్తి రూపాపన జ్ఞానం ఇచ్చాను కదా, కృష్ణుడు కదా. కృష్ణుడు ఎలాంటి ఎప్పుడూ కూడా మనం వేసినటువంటి ప్రశ్నకు నేరుగా సమాధానం చెప్పేటటువంటి అలవాటు కృష్ణ పరమాత్మకి ఉండదు. తిరిగి మళ్ళీ మననే ప్రశ్నించి ఏదో ఒక మన ద్వారానే ఆ సమాధానం రప్పించాలి అనేటువంటి అలవాటు కృష్ణ పరమాత్మకి ఉంటుంది. కాబట్టి ఆళ్వార్లు నిజంగా వచ్చి నిర్బంధిస్తే పరమాత్మ అనుకున్నాడట, ఆళ్వార్లనే చెప్పమందాం, ఆళ్వారే మీరు చాలా తీయగా చెప్తారు, మీరు చాలా అందంగా చెప్తారు, మీరు చాలా మధురంగా సమాధానం చెప్తారు, ఆ భావన ఏముందో నా మనసులో ఉన్నటువంటి భావన నేను చెప్తే అంత బాగుండదండి, మీరు దాన్ని ఇంకా అందంగా తెలియచేస్తారు, కాబట్టి మీరే చెప్పండి సమాధానం అని పరమాత్మ అందామనుకున్నాడయ్యా అని పరాశర భట్టర్ వారు చెప్తున్నారు. అవన్రారు ఆజ్వార్ వందాల్ కేట్టక్కడువోం ఎన్రు నినైతిరుందాన్ కాణుం. ఆ పరమాత్మ కూడా ఆళ్వార్లు నిజంగా వస్తే మీరే ఎలా చేశానో చెప్పండి, ఆళ్వారే మీరే చెప్పండి, ఆనాడు గోవర్ధనగిరిని ఎలా ఎత్తాను, ఈ ఆకు మీద ఎలా పడుకున్నానో మీరే చెప్పండి అని మళ్ళీ ఆళ్వార్లని ప్రశ్నించి వారి ద్వారా సమాధానం చెప్పిద్దాం అనుకున్నాడు పరమాత్మ అని ఎదురు చూస్తున్నాడు అని చెప్తున్నారు. అందుకే ఆళ్వార్లు పిన్నయం తర్వాత ఇంకొక పాసురంలో నీ சர்வாதாரபூதனாயமித்தனை போக்கி உன்னை ஒழிய புறம்பே ஒன்று கொன்று ஆதாரமாக வல்லது ஒன்றுண்டோ என்று ஒன்று அவன் சர்வாதாரபூதனாயிருக்கிறபடியே கொண்டு இதோ இதோ ஆச்சரியமே என்று విస్మదాగిరార్ ఎండ్రు అరుళి చేదార్. అంటే ఆ తర్వాత ఆళ్వారే చెప్పారు కదా, సర్వ ఆధారభూతనాయ మిత్తనై పోకి, ఆయన సర్వ ఆధారభూతుడు, ఆయనని విడిచిపెట్టి ఆయనని కాకుండా ఇంకొక ఆయన ఆధారంగా లేకుండా ఇంకొక వస్తువు ఏమైనా ఉండేటటువంటి స్థితి ఉంటుందా? ఉండదు కదా. ఆయన ఉంటేనే అన్నిటికీ కూడా ఆయనని ఆధారంగా చేసుకొని అన్నీ ఉంటాయి. కాబట్టి ఆ ప్రళయకాలంలో కూడా తాను భుజించినటువంటి అన్ని వస్తువులకి తానే ఆధారమై ఉన్నాడు. ఆ పడుకున్నటువంటి మర్యాకుకి తానే ఆధారమై ఉన్నాడు. ఆయన ఆధారంగా లేనటువంటి ఒక చిన్న వస్తువు కూడా ఉండదు కదా.
అని మళ్ళీ ఆళ్వార్లే తమకి తాము తెలుసుకొని అన్నిటికీ కూడా సర్వానికి కూడా ఆధారభూతుడు ఆయనే కదా అనేటటువంటి విషయాన్ని గుర్తు తెచ్చుకొని, ఓహో ఆ మర్యాకు కూడా నువ్వే ఆధారం అనమాట, నిన్నే ఆధారంగా చేసుకొని ఆ మర్యాకు ఆ ప్రళయ జలాల మీద తేలి ఆడుతోంది. నువ్వు దాన్ని ఆధారంగా చేసుకొని దాని మీద శయనించలేవు స్వామి, నిన్ను అది ఆధారంగా చేసుకొని ఆ ప్రళయ జలాల మీద తేలి ఆడుతోంది అనేటువంటి విషయాన్ని ఆళ్వార్లు గ్రహించి, ఇదో ఆశ్చర్యమే ఎన్రు విస్మదాగిరారెన్రు అరుళిచ్చైదార్, ఇది చాలా ఆశ్చర్యం స్వామి అని ఆళ్వార్లే ఆశ్చర్యపడిపోయారు అని భట్టర్ వారు సెలవిచ్చారు అని చెప్తున్నారు. అంటే పరమాత్మ ఆధారంగా లేనటువంటి వస్తువు అనేటటువంటిది ఒకటి ఉండదు. అవి ప్రళయ జలాలైనా ఆ ప్రళయ జలాలలో సమసిపోకుండా రక్షించబడినటువంటి ఆత్మజాతమైన ప్రకృతి అయినా అంతెందుకు అక్కడ ఉన్నటువంటి ఆ లేత మర్యాకు కూడా పరమాత్మే ఆధారము అనేటటువంటి విషయం. ఆధారం ఏంటి, అది దేన్ని ఆధారంగా చేసుకొని అక్కడ ఉంది అంటే ఆకాశాన్న, జలాలన, మట్టిన, దేన్ని ఆధారంగా చేసుకొని ఆ మర్యాకు ఆ ప్రళయ జలాలలో తేలియాడుతోంది అంటే పరమాత్మని ఆధారంగా చేసుకొని తేలియాడుతోంది. ఎంత ఆశ్చర్యము అనేటటువంటి విషయాన్ని సమాధానంగా చెప్పారు భట్టర్ గారు అంటున్నారు. ఇప్పటిపట్ట ఆశ్చర్యయోగత్తై చొల్లుగిరదు పెరుమామాయన్ అనేటటువంటి పదంతో అనేటటువంటి ఒక మాటతోటి ఇన్ని ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితములు చేసేటటువంటి స్వామి ఉండగా అనేటటువంటి చెప్తున్నారు. ఓ రారిలై సేందు ఎం పెరుమామాయనై అల్లదు అని కదా. అక్కడ పెరుమాళ్ళ విషయంలో సంభావించినటువంటి విషయం ఎం పెరుమామాయనే, గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితములు చేసేటటువంటి స్వామి. 7 ఏళ్ల ప్రాయంలో గోవర్ధనగిరిని ఎత్తడం ఏమిటి, లేత మర్యాకు ఏ ఆధారము కనిపించినటువంటి లేత మర్యాకు మీద స్వామి శయనించి ఉండడం ఏమిటి, స్వామి శయనించి ఉన్నటువంటి స్వామి 7 లోకాలు, అన్ని లోకాలని కూడా తన ఉదరంలో ఉంచుకొని రక్షించడం ఏమిటి, ఎంత ఆశ్చర్యము. ఇలాంటి ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితములు చేసేటటువంటి మన స్వామిని విడిచిపెట్టి ఇంకొకరిని ఆశ్రయిస్తే లాభం ఉంటుందా? మన పాపములు పోయి మనం పరమపదం నిత్యసూరులతో సమానంగా మనం వారితో సమానమైనటువంటి ఒక అధికారము యోగ్యత కలిగినటువంటి వారిగా దిద్దుబాటు అవ్వాలి, చేయబడాలి అంటే ఇంత ఆశ్చర్యకరమైనటువంటి అఘటిత ఘటన సామర్థ్యం కలిగినటువంటి స్వామిని ఆశ్రయిస్తే తప్ప మన పాపములు పోవు. ఆ తర్వాత మనం నిత్యసూరులతో సమానమైనటువంటి వారం అవ్వము కదా. అందుకే పెరుమామాయన్, ఆశ్చర్యకరమైనటువంటి చేసేటటువంటి ఆ స్వామిని విడిచిపెట్టి ఇంకొకరిని ఆశ్రయించడం ఎందుకు అనేటటువంటి ఆ మామాయన్ అనేటటువంటి విషయంలో ఇన్ని విషయాలు చెప్పారు అంటున్నారు. அவனை ஒழிய புறம்பே கால் காணித்தைவ ముడయ్యోమో అవనై ఒజియ ఇలాంటి స్వామిని విడిచిపెట్టి పురంబే ఆయన కాకుండా వేరొకరిని కాల్ కాణి దైవం ముడయము కనిపించేటటువంటి దేవతలందరి మీద దారిలో వెళుతూ ఉంటే కనిపించేటటువంటి దేవతలందరి మీద వెళ్ళి కాళ్ళ మీద పడతామా, వారందరినీ ఆశ్రయిస్తామా అంటున్నారు. ఆ మిగిలినటువంటి దేవతలందరూ కూడా ఎలాంటి వారు? నా ముందుర రక్షకనాగిరేనెన్రు పచ్చయ్యుడు విత్తుకొండు சிலநாள் கஜந்தவாறே தன் வடிவை காட்டி நானும் உன்னை போலே சாதகன் காண் என்று சொல்ல அவனை விட்டார் போலே எடுத்து కషిక్కైకు తానొరు దేవతై ఉండో నమక్కు అంటే మిగిలినటువంటి దేవతలందరూ కూడా ఎలాంటి వారంటే నా ముందర రక్షకనాగిరే నేను మిమ్మల్ని రక్షిస్తాను అని ముందు చెప్పి పచ్చయ్యుడు విడుతుకొండు సిలనాళ్ మన దగ్గర నుండి బహుమతులన్నిటినీ కానుకలన్నిటినీ కూడా తీసుకొని కొన్ని రోజుల తర్వాత కజందవారే గడిపిన తర్వాత సిలనాళ్ కజందవారే గడిపిన తర్వాత
అంటే ముందు ఆ దేవతలందరూ కూడా నేను మిమ్మల్ని రక్షిస్తాను, నేను మీకు రక్షకుడుగా ఉంటాను అని చెప్పి మనం ఇచ్చేటటువంటి కానుకలు మనం ఆరాధన చేసేటప్పుడు ఆయనకు సమర్పించేటటువంటి, ఆయనని ఆశ్రయించినప్పుడు ఆయనకు సమర్పించినటువంటి కానుకలన్నిటినీ కూడా స్వీకరించి కొన్నాళ్ళు గడిచిన తర్వాత మడివై కాట్టి తన శరీరాన్ని చూపించి, ఇదిగో చూడవయ్యా, నాను ఉన్నై పోలే సాధకన్ కాణ్, నేను కూడా నీలాంటి సాధకుణ్ణే అని చెప్పి అవనై విట్టార్ పోలే, ఆ భక్తుడిని విడిచిపెట్టేస్తాడట దేవత. అలా మిగిలినటువంటి దేవతలందరూ కూడా ముందు నిన్ను నేను రక్షిస్తాను అని చెప్పి మనమిచ్చేటటువంటి కానుకలు సంభారాలు అన్నీ కూడా స్వీకరించిన తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను కూడా మీలాగా ఇంకొకరిని ఆశ్రయించేటటువంటి వాడినే, నేను కూడా నా కోరికలు తీర్చుకోవడానికి ఇంకొకరిని ఆశ్రయించవలసినదే అని చెప్తూ మనల్ని విడిచిపెట్టేస్తారు కదా. అలా ఎడుతుక్కు ఎజిక్కైక్కు తానొరు దేవతయ్యుండో నమక్కు, అలా పట్టుకోవడానికి, విడిచిపెట్టడానికి, అసలు చెప్పుకోవడానికైనా ఒక దేవత ఉండాలి కదా. అలాంటి వారు లేరు ఈ లోకంలో, ఉన్నటువంటి వాడు ఒక్కడే సుమా శ్రీమన్నారాయణుడు అని చెప్తున్నారు. నిజమా అండి? అలా రక్షిస్తాను అని చెప్పి మన దగ్గర నుంచి కానుకలు తీసుకొని తర్వాత మనల్ని విడిచిపెట్టేస్తారా అంటే దానికి ఒక వృత్తాంతాన్ని ఉదాహరణగా చెప్తున్నారు మనకి. మార్కండేయ మహర్షి విషయంలో జరిగినటువంటి వృత్తాంతం. మార్కండేయనే రక్షిక్కిరేనెందు సొల్లి, మార్కండేయ నేను నిన్ను రక్షిస్తాను అని రుద్రుడు అతనికి మాట ఇచ్చి పచ్చై విడుత్తుక్కొండు ఆయన ఇచ్చినటువంటి కానుకలన్నిటినీ కూడా స్వీకరించి ఆయనని ఆరాధించేటటువంటి క్రమంలో, మార్కండేయుడు ఆయనని ఆరాధించేటటువంటి క్రమంలో ఆయన సమర్పించినటువంటి ఆ ఉపకరణములన్నిటినీ, ఆ బహుమతులన్నిటినీ కూడా రుద్రుడు స్వీకరించి అనంతరం జడై కాట్టి, తర్వాత తన రూపాన్నంతటినీ కూడా తన జటలను చూపించి, ఓ మార్కండేయ నా జటలను చూడు, నేను కూడా నీలాంటి సాధకుణ్ణే, నాను ఉన్నై పోలే సాధకన్ ఒరు తలయై పట్రి కాణిరుప్పదు, నేను కూడా ఒకరి దగ్గర శిరస్సు వంచి వారిని ఆశ్రయించినటువంటి వాడినే, నేను కూడా ఇలా సాధకుణ్ణే. ఎన్నై ఆశ్రయింగోళెన్రు పిరర్కు చొల్లం వార్తయై మెయ్యెన్రు విశ్వసిత్తిరుక్కుంబడి భ్రమిత్తాయాగాతే, కానీ అందరినీ నన్ను అందరూ ఆశ్రయించాలి కాబట్టి నన్ను ఆశ్రయించండి అని అందరికీ తెలియజేస్తూ మీ కోరికలన్నిటినీ కూడా నేను తీరుస్తాను అని అందరినీ భ్రమింపచేస్తూ ఉంటాను అని చెప్తున్నారు. అలా రుద్రుణ్ణి ఆయన కోరికలన్నీ తీర్చేటటువంటి వాడు అని భావించే మార్కండేయుడు రుద్రుణ్ణి ఆశ్రయించిన తర్వాత, ఓ స్వామి నాకు పూర్ణాయుష్ ప్రసాదించు అని కోరుకున్నటువంటి సందర్భంలో, అయ్యో ఆయుష్ని నేను పొడిగించలేను, నేను ఇవ్వలేను, నేను కూడా నీలాంటి సాధకుణ్ణే, నేను కూడా నీలాగా ఇంకొకరిని ఆశ్రయించేటటువంటి వాణ్ణే అనేటటువంటి విషయాన్ని చెప్పి ఉనక్కు ఆశ్రయణీయ స్థలంగల్ కాట్టుం ఎన్రు కొడిపోయి సర్వేశ్వరనై కాట్టి కొడుతానిరే. ఆగు, అయితే నీకు పూర్ణాయుష్ కావాలా? కానీ నీకు ఒక ఉపాయం చెప్తాను. ఎవరిని ఆశ్రయిస్తే నీకు పూర్ణాయుర్ధాయం కలుగుతుందో ఆ చోటికి నిన్ను తీసుకువెళ్తాను. ఉనక్కు ఆశ్రయణీయ స్థలం కాట్ట ఎన్రు కొడుపోయి, నిన్ను ఒక చోటుకు తీసుకువెళ్తాను, ఒక ఆయనని చూపిస్తాను, ఆయనని కనుక నువ్వు ఆశ్రయించి ఆయనని ఆరాధిస్తే నీకు నీ కోరిక తీరుతుంది అని ఆ రుద్రుడు మార్కండేయ మహర్షుల్ని పట్టుకొని వెళ్ళి సర్వేశ్వరనై కాట్టి సర్వేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి చూపించాడు కదా అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. లోకంలో దేవతలందరూ కూడా ముందు మనల్ని రక్షిస్తాను అని చెప్పి మన దగ్గర మనం ఇచ్చేటటువంటి ఆ కానుకలన్నిటినీ కూడా స్వీకరించి కొంతకాలం గడిచిన తర్వాత మేము కూడా శ్రీమన్నారాయణుడు ఇచ్చినటువంటి ఆ పురుషార్థాలను, ఆ శక్తిని ఉపయోగించుకునే మీకు కోరికలు తీర్చగలుగుతున్నాం. మా శక్తి సామర్థ్యాలలో ఇవ్వగలిగినటువంటి కోరికనైతే మేము ఇవ్వగలమేమో, కానీ దానిని మించినటువంటి కోరిక అయితే మేము ఇవ్వలేము. మేము కూడా ఆయనని ఆశ్రయించినటువంటి వారమే, కావాలంటే మీరు కూడా ఆయనని ఆశ్రయించండి అని మన అందరికీ కూడా మిగిలినటువంటి దేవతలందరూ కూడా చెప్తూ ఉంటారు కదా. దానికి ఇదే మార్కండేయ వృత్తాంతమే ఉదాహరణ కదా అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు.
బ్రహ్మాణం నీలకంఠస్య యాయశ్చాన్యదేవతా స్మృతాః ప్రతిబుద్ధా న సేవంతే యస్మాత్ పరిమితం ఫలం. பிரம்மாவையும் ருத்ரனையும் எல்லா தேவதைகளையும் அறிவுடையார் இருப்பார் ஆசிரியார்கள் அறிவுடைయాயிருப்பாర్ ఆశ్రయార్గల్ అంటే ఆ శ్లోకం యొక్క అర్థం బ్రహ్మని నీలకంఠంశ యా యశ్చాన్య దేవతా స్మృతా, లోకంలో ఉన్నటువంటి దేవతలను, రుద్రుణ్ణి, బ్రహ్మను ప్రతిబుద్ధ చక్కటి జ్ఞానం కలిగినటువంటి వారు నసేవంతే సేవించరు సుమా. ఎందుకు? యస్మాత్ పరిమితం ఫలం, వారిచ్చేటటువంటి ఫలము అల్పమైనటువంటి ఫలము కాబట్టి చక్కటి జ్ఞానం కలిగినటువంటి వారు, మంచి జ్ఞానం కలిగినటువంటి వారు ఆ అల్పమైనటువంటి ఫలాన్ని కాంక్షించి ఆ నీలకంఠుణ్ణు, దేవతలను, బ్రహ్మాండం చతుర్ముఖ బ్రహ్మను నసేవంతే సేవించరు సుమా. చక్కటి జ్ఞానం కలిగినటువంటి వారెప్పుడూ కూడా అలాంటి వారిని నమస్కరించరు, వారిని ఆశ్రయించరు అని చెప్తున్నారు. అదుక్కు అడి ఎందుకు ఆశ్రయించరు? మంచి జ్ఞానం ఉన్నటువంటి వారు దేవతల్ని ఆదరించాలి, రుద్రుణ్ణి పట్టుకోవాలి, బ్రహ్మని పట్టుకోవాలి, అందరికీ కూడా సేవించాలి కదా. ఎందుకు ఆశ్రయించరు అంటే పరమ పురుషార్థ లక్షణ మోక్షத்திலே మనకు అపేక్ష ఉండానాల్ அவர்கள் அது கொடுக்க மாட்டார்களே, அவர்களுக்கு మోక్ష ప్రదత్వం ఇల్లామయ్యాలే. చక్కటి బుద్ధి కలిగినటువంటి వారు, జ్ఞానం కలిగినటువంటి వారు అన్నారు. చక్కటి జ్ఞానం కలిగినటువంటి వారికి కోరిక ఏముంటుంది? పురుషార్థాలలో కల్లా కూడా గొప్పదైనటువంటి పురుషార్థాలు, ధర్మార్థ కామ మోక్ష పురుషార్థాలలో కూడా మిగిలినటువంటి మూడు కూడా అల్పమైనటువంటివి, అస్థిరమైనటువంటివి, నీచమైనటువంటివి, క్షుద్రమైనటువంటి పురుషార్థాలను తెలుసుకొని గొప్పదైనటువంటి పరమ పురుషార్థము మోక్షము అని జ్ఞానం కలిగినటువంటి వారు ప్రతిబుద్ధ మంచి బుద్ధి కలిగినటువంటి వారు, మంచి జ్ఞానం కలిగినటువంటి వారు. అలా ఆ మంచి జ్ఞానం కలిగినటువంటి వారి యొక్క మనసు ఎప్పుడూ కూడా మోక్షమునందే ఇచ్చ కలిగినటువంటి వారికి అపేక్షితము ఏమిటి అంటే మోక్షమునందే అపేక్షితము. ఇవనుక్కు అపేక్ష ఉండానాల్, మోక్షము పట్ల అపేక్ష ఉంటుంది కాబట్టి ఆ మోక్షాన్నే కోరుకోమంటారు. ఇతర దేవతల్ని ఆశ్రయించినా కూడా మాకు మోక్షాన్ని ప్రసాదించండి అని కోరుకుంటారు. అవర్గలకు మోక్ష ప్రదత్వం ఇల్లామయ్యాలే, వారికి ఆ ఇతర దేవతలు మోక్షాన్ని ప్రసాదించలేరు కాబట్టి ఇవ్వరు కాబట్టి వారు అలాంటి మంచి బుద్ధి కలిగినటువంటి వారు ఆ దేవతలను, రుద్రుణ్ణి, బ్రహ్మను ఆశ్రయించారు అంటున్నారు. ఇక్కడ మంచి బుద్ధి కలిగినటువంటి వారు అంటే తిరుమలశ్రీ ఆళ్వార్లు వంటి వారు. తిరుమలశ్రీ ఆళ్వార్లు ఒకసారి బొంత కొట్టుకుంటూ కూర్చున్నటువంటి సందర్భంలో ఆ పైనుంచి పార్వతీదేవి, రుద్రుడు ఇద్దరూ కూడా ఆకాశ మార్గంలో వెళుతున్నటువంటి సందర్భంలో ఆ కింద భూలోకంలో మహీసారపురంలో గొప్ప వెలుగు వస్తూ ఉంటే, గొప్ప తేజస్సు వస్తూ ఉంటే పార్వతీదేవి ఆ తేజస్సును చూసి ఎక్కడిది ఈ తేజస్సు అని రుద్రుడిని అడిగితే, అదిగో తిరుమల శ్రీ ఆళ్వార్లు అక్కడ ఏం చేసి ఉన్నారో ఆయన నుండే ఈ గొప్ప తేజస్సు వస్తోంది అని చెప్తే, ఒకసారి ఆయనని చూసి వద్దాము అని పార్వతీదేవి కోరుకుంటే పార్వతీదేవి, రుద్రుడు ఇద్దరూ కూడా తిరుమల శ్రీ ఆళ్వార్ల దగ్గరికి వచ్చి మేము మిమ్మల్ని కటాక్షిస్తున్నాము, మీరేదైనా వరాన్ని కోరుకోండి అని అడిగారు. మా దర్శనం వ్యర్థం అవ్వకూడదు, ఏదైనా వరాన్ని కోరుకోండి అని రుద్రుడు తిరుమల శ్రీ ఆళ్వార్లకు చెప్పగా ఆళ్వార్లేమో స్వామి నాకు పూర్ణ ఆయుష్ని ప్రసాదించు అంటే నేను ప్రసాదించలేను అని రుద్రుడు చెప్తాడు. పోనీ మోక్షాన్ని ప్రసాదించు అంటే మోక్షము నేను ఇవ్వలేను, జనార్దుడు ఇస్తాడు అని చెప్తాడు. అయితే నాకు ఇంక మరొక కోరిక ఏమీ లేదు స్వామి అంటే ఆయనకి కోపం వచ్చి అలా కోరినటువంటి మా దర్శనం వ్యర్థం అవ్వకూడదు, ఏదో ఒక కోరిక కోరుకోండి అంటే నేను కుట్టుకునేటటువంటి బొంత కుట్టుకుంటున్నాను, అందులో ఆ సూదిలో దారం ఎక్కించుకోవడం కష్టంగా ఉంది, ఆ సూదిలో దారం ఎప్పుడూ కూడా దానంతకదే ఎక్కేటట్టుగా వరం ఇవ్వండి అని కోరుకోగా దానికి రుద్రుడికి కోపం వచ్చి తన త్రినేత్రము నుండి అగ్నిని ప్రజ్వలింపచేయగా ఆళ్వార్లు కూడా తమ పాదంలో ఉన్నటువంటి ఆ తిరునేత్రంతో నుండి అగ్ని రాగా ఈ అగ్ని ఆ అగ్నిని
రుద్రుని యొక్క అగ్నిని ఓడించిందని, రుద్రుణ్ణి వెంట పడిందని, మళ్ళీ ఆళ్వార్ల దగ్గరికే వచ్చి శరణాగతి చేశారని మనకు తెలుస్తూ ఉంటుంది. అలా జ్ఞానం కలిగినటువంటి వారు దేవతలని కానీ, రుద్రుణ్ణి కానీ, బ్రహ్మని కానీ ఆశ్రయించే ప్రతి బుద్ధ న సేవ్యంతే యస్మాత్ పరిమితం ఫలం. ఒక పరిమితమైనటువంటి ఫలముల కోసం మహనీయులందరూ, జ్ఞానం కలిగినటువంటి వారు ఇతర దేవతల్ని ఆశ్రయించరు. ఇని ఈ ఊరగై శిలవత్తైరే కొడుపదు అవై అల్ప ఫలమిరే. మిగిలినటువంటి దేవతలందరూ కూడా ఏవేవో చిన్న చిన్నవి ఇస్తూ ఉంటారు. అవన్నీ కూడా అల్ప ఫలమిరే, అల్ప ఫలములు. అవన్ ఇవనుక్కు కొడుక్కవుమా ఇవనుక్కు కొడుక్కవుమా ఇరే ఇరుప్పదు. అవి ఇస్తానన్నా కూడా, ఇతర దేవతలు ఇస్తానన్నా కూడా వీరు పుచ్చుకోకుండా ఉండేటటువంటి వారు మహనీయులు. అవన్నీ కూడా మేమే మీకు ఇస్తాము కావాలంటే అనేటటువంటి స్వభావం కలిగినటువంటి వారు. ఈ విషయం పెరియవాచ్యాన్ పిళ్ళై చెప్పినటువంటి ఈ విషయం అంతా కూడా తిరుమలశ్రీ ఆళ్వార్ల విషయంలో ఉన్నటువంటి విషయాన్నే ఇక్కడ సంగ్రహంగా చెప్తున్న. మహనీయుల జ్ఞానం కలిగినటువంటి వారందరూ కూడా మీకు అవన్నీ కూడా మాకు అక్కర్లేదు, మీరే ఉంచుకోండి, మాకు మోక్షమే కావాలి అనేటటువంటి వారు అలాంటి మహనీయులే కావు. కానీ ఆ మిగిలినటువంటి దేవతలు ఇచ్చేటటువంటి ఆ చిన్న చిన్న ఫలములు అన్నిటినీ కూడా స్వీకరించేటటువంటి వారు కాదు అంటున్నారు. ఈ విషయాన్నే మార్కండేయుడి విషయంలో చెప్పినటువంటి మార్కండేయుడి విషయంలో జరిగినటువంటి వృత్తాంతము, మహనీయుల విషయంలో ఉన్నటువంటి ఈ విధానాన్ని అంతటినీ కూడా తెలియచేస్తూ శ్రీమన్నారాయణుని విడిచిపెట్టి మిగిలినటువంటి దేవతల్ని ఎలా ఆశ్రయిస్తామో చెప్తున్నారు ఆళ్వార్లు. స్కందరుద్ర మహేంద్రాద్య ప్రతిషిద్ధాస్తు పూజనే తిరువడి తన్నాం మరుందు మరుందుం పురందుజామాందర్యన్నక్కడవదిరేం. దానికి ఇంకా కొన్ని విషయాలను చెప్తున్నారు, కొన్ని ఉదాహరణలు చెప్తున్నారు. స్కంద రుద్ర మహేంద్రాద్యా ప్రతిషిద్ధాస్తు పూజనే జ్ఞాతైవం భక్తి సాంకర్యం న కుర్యాదేవమేవహి. స్కందుడు, రుద్రుడు, ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలను పూజ చేసే విషయంలో జ్ఞానుల చేత నిషేధింపబడింది. జ్ఞాతైవం నకుర్యాదేవమేవహి. జ్ఞానం కలిగినటువంటి వారు స్కందుణ్ణి కానీ, రుద్రుణ్ణి కానీ, మహేంద్రుణ్ణి కానీ ఇత్యాది దేవతలందరినీ కూడా ప్రతిషిద్ధాస్తు పూజనే, వారిని పూజించరు. ఎందుకు అంటే పరమ భక్తి సాంకర్యం న కుర్యాదేవమేవహి. భక్తిలో కూడా మళ్ళీ ఆ ఇతరుల్ని ఆశ్రయిస్తే ఆ భక్తిలో కొంచెం తక్కువతనం కలుగుతుంది. కాబట్టి జ్ఞానం కలిగినటువంటి వారు శ్రీమన్నారాయణుని తప్ప మిగిలినటువంటి వారిని ఆశ్రయించరు అని ఒక పురాణ వచనాన్ని తెలియచేస్తున్నారు. అంతేకాకుండా తిరుమలశ్రీ ఆళ్వార్లు నాన్ముఖన్ తిరువందాదిలో అనుగ్రహించినటువంటి తిరువడితన్ నాను మరందను పురందొజాం ఆందర్. శ్రీ వైష్ణవ లక్షణం ఏమిటి అంటే మరిచిపోయి కూడా పరమాత్మ కాకుండా మిగిలినటువంటి వారిని ఆశ్రయించకుండా ఉండడమే శ్రీ వైష్ణవ లక్షణం. పరమాత్మని ఆశ్రయించండి, ఆశ్రయించకపోండి, శ్రీమన్నారాయణుని ఆశ్రయించండి, ఆశ్రయించకపోండి, అది పర్వాలేదు. కానీ మరిచిపోయి కూడా ఇతర దేవతల్ని స్మరించకూడదు, ఇతర దేవతల్ని ఆశ్రయించకూడదు. తిరువడితన్నాను మరందును పురంతొజామ అందరు. వేరే పరమాత్మ యొక్క తిరువడి తామరల్ని మర్చిపోయినా పర్వాలేదు, కానీ పురంతొజా వేరే దేవతల్ని ఆశ్రయించకూడదు. అది శ్రీ వైష్ణవ లక్షణం. పంచ సంస్కారాలు పొందిన తర్వాత పరమాత్మ శ్రీమన్నారాయణుని ఆశ్రయించాలి, ఆయన తిరువడి తామరల్నే సేవించాలి అని ఆచార్యులు అనుగ్రహిస్తారు. ఆ తర్వాత మనం జీవితంలో సాధారణంగా మన జీవితంలో విషయాలను అనుభవిస్తూ ఆ జీవితంలో రోజులను గడుపుతున్నటువంటి రోజుల్లో ఆ శ్రీమన్నారాయణుని ఆశ్రయించవచ్చు, మళ్ళీ లేకపోతే మరిచిపోవచ్చు. ఆచార్యులు అనుగ్రహించినటువంటి ఆ పరతత్వ సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడి గురించి మర్చిపోవచ్చు. కానీ పొరపాటున కూడా వేరే దేవతల్ని ఆశ్రయించకూడదు. అది గొప్పదైనటువంటి భగవత్ అపచారం అవుతుంది.
పరమాత్మని మరచిపోవడం అపచారం కాదు. పరమాత్మ యొక్క పాదార విందాలు విడిచిపెట్టడం అపచారం కాదు. ఇతర దేవతల్ని ఆశ్రయించడం అపచారం. ఆయనకేం లోటు కాదు, మనకే అది లోటు అవుతుంది. మన భక్తిలోనే అది ఒక కలుషితంగా మారుతుంది, సాంకర్యం ఏర్పడుతుంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. భక్తావిన్ పక్కల్ మత్తారుక్క భర్తాంతర పరిగ్రహం పన్నాదుజిగైరే వళ్ళమను కైగాగయాగిరదు. అందమైనటువంటి ఒక ఉదాహరణ కూడా చెప్తున్నారు. భర్తతో ఏదో గొడవ పడి ఆయన పట్ల అనుకూల్యంగా ఉండకపోయినా భర్త ఆ భార్య ఇంకొక పరపురుషుణ్ణి చూడనంత వరకు, పరపురుషుణ్ణి ఆశ్రయించనంత వరకు కూడా ఆ భర్త భార్య అనుకూల్యంగా లేకపోయినా ఆ భార్య ఆయనకే చెందినటువంటిది అని లోకం అంతా కూడా ఆవిడ్ని భావిస్తుంది. అదే వారిద్దరి మధ్య ఆనుకూల్యం లేదని ఈ భార్య ఇంకొక పరపురుషుణ్ణి గనక ఆశ్రయిస్తే అప్పుడు లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆవిడ్ని నిందిస్తారు. ఆవిడికి అర్హత పూర్తిగా కోల్పోతుంది. ఆ భర్తకు భార్యగా ఉండేటటువంటి ఆ సంబంధాన్ని పూర్తిగా కోల్పోతుంది. తన పాతివ్రత్యాన్ని పూర్తిగా కోల్పోతుంది. ఒక భర్త మీద కోపం వచ్చినటువంటి భార్యకు భర్త మీద ఆనుకూల్యం లేకపోయినా భర్తతోనే ఉండేటటువంటి స్త్రీ పతివ్రత అనిపించుకుంటుంది లోకంలో. ఆ భర్త తన పట్ల అనుకూలంగా లేడని ఇంకొక పరపురుషుణ్ణి ఆశ్రయిస్తే లోకం ఆ స్త్రీని గౌరవించదు, ఆ స్త్రీని పతివ్రతగా భావించదు. అలా మనం కూడా భగవత్ ప్రావణ్యం క్రమత్తిలే పిరక్కుమాం. భగవత్ ప్రావణ్యం క్రమంగా వస్తుంది. అది ఈనాడు భగవత్ కటాక్షం ఉంటే అది ఈనాడు మనకి లభిస్తుంది. లేకపోతే రేపెప్పుడో భగవత్ కటాక్షంతో, అంటే కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత భగవత్ కటాక్షంతో భగవంతుని పట్ల ప్రావణ్యం క్రమక్రమంగా మనలో అదే కలుగుతుంది. ఇవనక్కు ముందర పేండువదు దేవతాంతర స్పర్శ మరుగైరే. ముందుగా కానీ మనకు ఉండవలసినటువంటి లక్షణం ఏమిటి అంటే దేవతాంతర స్పర్శ లేకుండా ఉండడమే మనకు ఉండవలసినటువంటి సహజ ముఖ్యమైనటువంటి ఒక లక్షణము. అది ఉంటే నీకు భగవంతుడి పట్ల ప్రేమ ఉందా, పెరుమాళ్ళ పట్ల ప్రేమ ఉందా, భక్తి ఉందా అనేటటువంటి విషయం తర్వాత. అది క్రమక్రమంగా ఆచార్య కటాక్షంతో, పరమాత్మ కటాక్షంతో ఆచార్యులు లభిస్తారు. ఆచార్య కటాక్షంతో మన మనసులో భక్తి బీజాలు అనేటటువంటివి నాటబడతాయి. ఆ భక్తి చిగురిస్తుంది, ఆ భక్తి పల్లవిస్తుంది, ఆ భక్తి చక్కగా ఫలవంతం కూడా అవుతుంది. అది క్రమక్రమంగా జరుగుతుంది. కానీ ముందు మనకు ఉండవలసినటువంటి ఒక నియమం ఏమిటి అంటే దేవతాంతర స్పర్శ లేకుండా ఉండడమే. ఇది ఉండానాల్ యోగ్యత్తై కిడుక్కు మీరే. అది ఉంటే పరమాత్మ కటాక్షం పడి అప్పుడు ఆ తర్వాత భగవత్ ప్రావణ్యం అనేటటువంటిది క్రమక్రమంగా అదే మనకి లభిస్తుంది. అందుకే ఇక్కడ ఆళ్వార్లు ఏమని చెప్తూ ఈ ప్రబంధాన్ని ముగిస్తున్నారు అంటే ఓరాలిలై సేంద ఎంబెరుమామాయనై అల్లదు ఒరు మా దైవం మట్రుడయమో యామె ఒరు మా దైవం. అల్పమైనటువంటి అస్థిరమైనటువంటి మనతో సమానమైనటువంటి ఇతర దేవతల్ని మట్టుడయమో యామో అలాంటి వారిని మేము ఆశ్రయించము సుమా. ఆ సర్వేశ్వరుడు ఆశ్చర్య చేష్టితములు చేసేటటువంటి వాడు ఈనాడు నా మనసులో భక్తి లేకపోయినా అఘటిత ఘటనా సామర్థ్యం కలిగినటువంటి వాడికి నా మనసులో ఆయన పట్ల అనురాగం ఆర్తి కలిగించడం ఎంత పెద్ద పని. ఈ లోకాలన్నింటినీ తన ఉదరంలో ఉంచుకున్నటువంటి వాడు, లేత మర్యాకు మీద శయనించినటువంటి ఆ ప్రళయజలంలో మునిగిపోకుండా దాని మీద శయనించినటువంటి వాడు, 7 అహోరాత్రములు ఆ గోవర్ధనగిరిని పట్టినటువంటి వాడు, ఇలా అనేక ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితములు చేసినటువంటి ఆ స్వామికి, నా మనసులో ఉన్నటువంటి ఆ స్వామికి, ఆత్మకి అంతర్యామిగా ఉన్నటువంటి స్వామికి, ఇంత అఘటిత ఘటనా సామర్థ్యం కలిగినటువంటి స్వామికి నా మనసులో ఆయన పట్ల ఆదరాన్ని పెంచడం ఆయనకేమి కష్టం కాదు. ఆయన సంకల్ప మాత్రంతో ఆయన కటాక్ష వీక్షణములు పడితే నా మనసులో భక్తి అనేటటువంటిది చిగురిస్తుంది. కానీ
అలా చిగురించడం లేదు, ఆయన పట్ల ప్రేమ లేదు అని మాత్రం ఆయనని విడిచిపెట్టి నాతో పాటు సమానమైనటువంటి అల్పమైనటువంటి అస్థిరమైనటువంటి ఆ దేవతల్ని ఆశ్రయిస్తామా? ఆశ్రయించము సుమా. ఆయన కటాక్షం కోసం వేచి ఉండి ఆయన గడప దగ్గర సో వాజం సోంబరై ఆయన దగ్గర పడి ఉండి ఆయన కటాక్షం కోసం ఎదురు చూస్తాం. ఆయన కటాక్షం పడి మన మీద ఆయన పట్ల ఆయన భక్తిని కలగజేసేంత వరకు కూడా ఆయన పాదార విందాలను పట్టుకునే ఉంటాము అనేటటువంటి విషయాన్ని చెప్తూ, ఓరాలిలై సేంద ఎంపెరుమామాయనే అల్లదు ఆయనని కాకుండా ఒరుమా దైవం మట్టుడయమో యామే. కాబట్టి ఆయనను విడిచి ఇంకొకరిని ఆశ్రయించము కదా. పతివ్రత అయినటువంటి స్త్రీ భర్త తనని ఆదరించినా ఆదరించకపోయినా భర్తనే పట్టుకొని ఎలా తన పాతివ్రత్యాన్ని ఎలా అయితే కాపాడుకుంటుందో అలా ఇక్కడ కూడా మనం కూడా భగవత్ ప్రావణ్యం క్రమత్తిలే పిరక్కవుమా ఇవనక్కు ముందర వేండువదు దేవతాంతర స్పర్శం మరుగైరే ఇది ఉండానా యోగ్యతై కిడుక్కు మీరే. అది ఉంటే చాలండి. యోగ్యత అనేటటువంటిది పెరుమాళ్ళ యోగ్యత, పెరుమాళ్ళ కృపను పొందేటటువంటి యోగ్యత అదే మనకి లభించినట్టు, అదే గొప్ప పురుషార్థము అనే వాళ్ళు ఈ ప్రబంధాన్ని ముగిస్తున్నారు. పెరియవాచాన్ పిళ్ళై కూడా మనం అనుష్ఠాన పర్యంతము ఉంచుకునేటటువంటిది. ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి పాసురములన్నీ కేవలం మధురంగా ఉండి అది మనసుకి ఆనందాన్ని కలగచేసి విని వదిలేసేటటువంటి పాసురములు కాదు. అవి అనుష్ఠాన పర్యంతము ఆచరించేటటువంటి శ్రీ సూక్తుల్నే ఆళ్వార్లు పాసురములుగా మనకు అనుగ్రహించారు అనేటటువంటి విషయాన్ని సుస్పష్టంగా పెరియవాచాన్ పిళ్ళై అలాంటి మహనీయులందరూ కూడా వారి వ్యాఖ్యానంలో చక్కగా భౌతికంగా మనకి కృప చేశారు. అలా పరమకారుణికులైనటువంటి పెరియవాచాన్ పిళ్ళై మనకి మన జీవితాంతము మనం ఆచరించవలసినటువంటి ఒక చక్కటి విషయాన్ని చెప్తున్నాను. శ్రీమన్నారాయణుడిని ఆశ్రయించకపో, లేచి రోజు ఆయన తిరువారాధన సమర్పించకపో, కానీ ఇతర దేవతల్ని మాత్రం ఆశ్రయించకు సుమా. ఎప్పుడైతే నువ్వు ఇతర దేవతల్ని ఆశ్రయిస్తావో అప్పుడు పరమాత్మ కటాక్షాన్ని పొందేటటువంటి యోగ్యత కోల్పోయినటువంటి వాడివవుతావు అనేటటువంటి విషయాన్ని అందంగా మనకి సుస్పష్టంగా అందంగా మనకి అర్థమయ్యేటటువంటి విధంగా ஆச்சாரியர்கள் பூர்வாச்சாரியர்கள் మనకి కృప చేసి ఉన్నారు. பெரியவாச்சான் பிள்ளை அருளிச் செய்த திருவாசிரிய வியாக்கியானம் முற்றும் பெரியவாச்சான் பிள்ளை திருவடிகளே சரணம். ஆழ்வாரம் பெருமானார் ஜியர் திருவடிகளே சரணம். நளிர் மதிச்சடையனும் நான்முகக் கடவுளும் தளிர் ஒளியுமையவர் தலைவனும் முதலா யாவகை உலகமும் யாவரும் அகப்படா இளம் நீர்த்தீக்கால் சுடரிரு விசும்பும் மலர் சுடர் பிறவும் சிறுதுடன் மயங்க ஒரு பொருள் புறப்பாடன்றி முழுவதும் அகப்படகரந்து ஓராரிலை சேர்ந்து பெருமாமாயனை அல்லது ஒரு தெய்வம் மற்றுடையமோ யாமே. ஆழ்வார் திருவடிகளே சரணம். ஆழ்வாரம் பெருமானார் ஜியர் திருவடிகளே சரணம். श्रीमते रम्यजा मातृमुनीन्द्राय महात्मने श्रीरंगवासिने भूयात् नित्यश्रीः नित्यमङ्गलं. सठारेटिरात् प्रोक्तत्रय्यन्तार्थप्रदायने अस्मदाचार्यवर्याय गोपालार्याय मङ्गलं. मङ्गलाशासनपरैर्मदाचार्यपुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सकृताय अस्तु मङ्गलम्.